ముందుగాల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇవాళ మనగాని ముచ్చట వచ్చింది పేపర్లో. కాంగ్రెస్తో రాయబారం, అస్తంగూటికి చేరేందుకు కవిత విరోచిత పోరాటం, మధ్యవర్తి ధార అధిష్టానంతో సాంప్రదింపులు. అవుతుండొచ్చు నాకు ఈ పని ప్రజలారా. ఈమె కాంగ్రెస్ పార్టీకి పోతుండొచ్చునా? రేపో మాపో ఇయ్యాలనో కేసీఆర్ బయటికి వెళ్ళి బిడ్డ జర నువ్వు ఇక్కడ రా అని పిలిపించి, ఏం కావాలా బిడ్డ నీకు, నువ్వు నా ఇజ్జత్ ఇస్తానుక పుట్టినవా ఏమి పోరే, నువ్వు ఎట్టబోతావు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీలతో ఎట రాయబారం చేస్తున్నావు నువ్వు, నేనేంటి ఏంది అనుకుంటా నీకు తెలియదా, నేనేంది, నా కథ ఏంది, నా కార్ఖాన ఏంది, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎట్టబోతావు, నీకేం కావాలా బిడ్డ, ఆస్తిలో వాట కావాలన్నా లేకపోతే అన్న పక్క పని సీటు కావాలన్నా, ఏం కావాలా కోరుకో అంటే ఈమె కోరుకుంటే ఆయన ఓకే చేస్తే ఏమంటుంది, తెల్లారేందుకు అప్పుడే అంటుంది, ఎవడాడే అన్నదే కాంగ్రెస్ పార్టీ పోతాను నేను, అది లంగ పార్టీలకు ఏక నెంబర్ కాంగ్రెస్ పార్టీ, దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అంత అవినీతి పార్టీ లేదు, అసలు దొంగ పార్టీకి నేను పోతానా, ఎవడో పంక్రాన్ వాళ్ళు రాస్తారు మస్తుగా, నేనెందుకు పోతా అనదు. ఇలా బాధ అంతా ఏంది, అధికారం లేదు, ఇప్పుడు మూడోసారి అధికారం మాదే వస్తుంది, అప్పుడు వచ్చినాక ఒక్కొక్కరిని సంగతి చూద్దాంలే అని అనుకుర్రు. అది కర్మజాలి పాడైపోను, జనాలంతా కళ్ళు తెరిచి అధికారంలోకి వెళ్ళి ఉడవెక్కిరు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. ఒక్కసారి అధికారం కనుక వస్తే ఆయన అన్నాడట, తల్లి ఒంట్లో బలం ఉంటేనా ఇవాళ మంచమని తిరగొడుతున్నాడట, ఒంట్లో బలం ఉంటేగా మంచం విరగొచ్చేది, మరి 10 ఏళ్ళు ఉండే ఒంట్లో బలం, మరి ఏం చేసిరు, ఏమైనా దాచుకుంటేనా జనాలకు ఏం చేసి పాడేయరు. ఇవాళ చెప్తుంది నేను కాంగ్రెస్ పార్టీలోకి పోతా, నన్ను నమ్మూరి అని ఆడిపోతుంది. మళ్ళీ ఇంకేంది, సింగరేణి జాగృతిపేట కొత్త సంఘం ఏర్పాటు, కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్ల నియామకం. ఈ సింగరేణిలో ఈమెకంట సింగరేణిలో ఉన్నదంట బలం, సింగరేణిలో ఉన్నది బలం, సింగరేణి పైన దృష్టి పెట్టిందట. ఏడ బలం ఉండదు, ఏముండదు, ఉత్తమ ముచ్చటే. కేసీఆర్ని ఎట్లా చేయాలి, బదనాం చేయాలి, బదనాం దేనికోసం చేయాలి, పశల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు అంటనే ఊరు, వామ్మో వద్దు నాయనో ఈ సార పంచాయతీ పాడైపోను, ఈ సార పంచాయతీ తోటి మేము పెట్టుకోము, ఈ సార పంచాయతీ పెట్టాలంటే మళ్ళీ కేంద్రంతో కొట్లాడాలి, మాదేదో మా రాష్ట్రంలో మేమేదో మా బతుకు మేము బతుకుంటే మళ్ళీ తీసుకొచ్చి ఈవెన్ మేమేడ చేద్దాం, మాకు అక్కరే లేదు ఏమని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కొంతమంది అందరూ అంటారు, కానీ రేవంత్ రెడ్డి తోటి లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్దలతోటి ఎవరితో మాట్లాడుకుంటారు, కానీ దాదాపుగా అయితే వాళ్ళు వద్దంటారు, ఈమె పోతంటలేదో మన తెలియదు, కానీ పేపర్లో ముచ్చట అయితే వచ్చింది, అదైతే వాస్తవం. కానీ ఎంతసేపటికి ఇది గేమ్ ఆడే, జనాలని ఎట్ట పక్కదూరి పెట్టియాలే. అవును, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది, ఇప్పుడు సంవత్సరంన్నర. మరి గతంలో చేసిన ఎమ్మెల్యేలు చచ్చిపోయిరా, ఎంపీలు చచ్చిపోయిరా, మినిస్టర్లు చచ్చిపోయిరా, లేకపోతే వాళ్ళందరికీ ఏమన్నా పక్షవాతం వచ్చి ఇంట్లో ఉండరా, ఏ ఒక్కడి పేపర్ రారేమరా నాయన, నాకు అర్థం కాదు. ఈ అన్నజేళ్ళని ఇద్దరే వస్తారు పేపర్కు రోజు చూస్తే. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కాడ ఒక మంచి పని చేస్తున్నాడు, ఒక పేపర్ రావాలి కదా, లేకపోతే మాజీ మినిస్టర్ గీడ ఒక మంచి పని చేసిండు, మాజీ ఎంపీ కదా మంచి పని చేసిండు, లేకపోతే నలుగురు సాయం చేసిండు అని పేపర్ రావాలి కదా. ఏ ఒక్కని పేపర్కి వచ్చి పాడైతే లేదు, వస్తే అన్నది వస్తుంది, లేకపోతే చెల్లెది వస్తుంది. ఈ ఇద్దరే ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో, ఇంకొకరు లేరా? ఇక హరీష్ రావు పేరు అయితే పత్తకే లేదు. ఎంతసేపటికి హరీష్ రావును పక్కకు పెట్టి, హరీష్ రావు నువ్వు వెళ్ళిపోని అమ్మ, నువ్వు మేనాలు లెక్క ఉండాలి, ఏమన్నా వారసుని లెక్క వస్తావేమే, నువ్వు ఏతలు నీ పని చూసుకోపో, నీకు సిద్దిపేట డిజైన్ ఇస్తే సిద్దిపేటలో పడిసావు, బయటికి వెళ్ళవు. కానీ హరీష్ రావుని సిద్దిపేటనే ఉంచి మిగతా పగ్గాలు మొత్తం పార్టీ పగ్గాలు మొత్తం అన్నజేలకు అప్పచెప్తే ఒక్క దెబ్బకి ప్లేట్ ఫిరాయించారు ప్రజలారా. వీళ్ళంతా మాట తప్పడం వల్ల కేసీఆర్ ఫ్యామిలీ మించిన ఫ్యామిలీ మరొకటి ఉన్నదా ఈ భూప్రపంచంలో? మాట తప్పితే తల నరుకుంటా అని చెప్పిండు, మరి ఎక్కడవా కత్తి ఎక్కడవా తల ఎక్కడవా? దళితునే ముఖ్యమంత్రి చేస్తాని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి, మరి ఏ దళితుని పుట్టినావు అయ్యాను మరి నువ్వు అని అడగొచ్చా ప్రజలు? అడిగితే తప్ప అంటే మాట తప్పడం వల్ల వీళ్ళ వంశం తర్వాతనే ఎవరైనా ఈమె పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేను శేఖరం తిప్పుతా, వీళ్ళ తిప్పింది, వీళ్ళు అలసిపోయింది పాడ, ఇక కాంగ్రెస్ పార్టీకి పోద్దంట, రాయబారం పెట్టిందంట. ఎట్ట పోతావు? ఈ పొచ్చిన పంచాయి ఏంది, పంచాయి నాశనం అయిపోను లేక ఏది మొన్న లేఖ రాసేగా, లేఖ ఏం పాడైందా, లేఖ నాశనం అయిపోను. కానీ లేఖలు ఏం రాసింది మళ్ళీసారి గుర్తు చేస్తా. అయ్యా నువ్వు బీజేపీ పార్టీల గురించి 2 నిమిషాలు మాట్లాడితే అయ్యా, ఒక 20 నిమిషాలు మాట్లాడితే బీజేపీ పార్టీలో మొత్తం ప్యాక్ అయిపోదురు కదా. బీజేపీ పార్టీ గురించి ఒక్క 20 నిమిషాలు మాట్లాడితే ఏమా అంటే, ఈయన 20 నిమిషాలు మాట్లాడితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుండొచ్చునా, రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొత్తం పొరకబెట్టి ఊగినట్టు ఊడ్చుకపోతుండొచ్చునా?
లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లుక్సాన్ వచ్చిన బీజేపీ పార్టీ గురించి ఒక 20 నిమిషాలు మాట్లాడితే అయిపోవు. రేవంత్ రెడ్డి పేరు ఎత్తపోవడమే మంచి పని చేసినాడు ఆయన, అమ్మో మంచి అయవానుడు ఆయన. అయినా కానీ నీ కథలు ఎక్కడ పోయినాయి ఆయన, నీ బుర్ర కథలు, నీ పిట్ట కథలు, నీ బైరూపుల మాటలు, బద్మాష్ మాటలు, ఈ కథలని నీ చెప్పబోతే ఆయన చెప్తే జనాలంతా నవ్వి మనకు రేపన్నాడు ఓట్లు ఎదురు. ఇంకా 4-5 సాత్రాలు వేయవలసి ఉంటుంది ఆయన. ఇంకా ఏక జర్రంత ఇది మిస్టేక్ అయినట్టుంది, కానీ ఈసారి మీటింగ్ పెడితే జర గసుండి చెప్పిన ఆయన అని ఉందంట. ఆ లీడర్లో గంతకంటే ఎక్కువేం పాడైంది. ఉంటే ఇంకో మాట ఏముందంటే మన పార్టీలో కూడా లంగల దొంగలు ఉన్నారు ఆయన. అంటే పార్టీ అసోంటిది కానీ అందులో కూడా కొంతమంది ఉన్నారు ఆయన. మరి గాలం జర కనిపెట్టుకొని తిరిగిన ఆయన అని ఉందట. మరి గీంత ముచ్చట పాడైపోను ఫోన్లు చేసి లేకపోతే దగ్గర పోయి కలిసి చెప్తే కాకపోయినా అది అట్ట చెప్పక ఈమె గీత పాడి ఉత్తరం రాసినట్ట. ఆ ఉత్తరం పాడైపోను లీక్ ఆయనట. లీక్ అయిన కానించి ఆరాటం లీక్ అంటే గుర్తొచ్చింది. లీక్ చేయడంలా బీఆర్ఎస్ పార్టీని మించిన లీక్ వీరులు మరెవరైనా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల నోట్ల మన్ను పోసింది ఈ లీక్ల వల్ల కాదా? ఒకే పేపర్ని ప్రపంచంలో ఎవడు కూడా రాపేయకుండా 3 సార్లు రాసిరు. ఎవరు పుణ్యం? వీళ్ళ ప్రభుత్వం పుణ్యమే కదా. లీక్ చేయడం, లీక్ చేస్తే రాసిరే పరీక్షలే కదా. ఈ లీక్ చేయకపోతే బాగుండు కదా. ఇవాళ చదివిన చదువు రేపు గుర్తుండాలి అంటే ఉంటుందా? ఇవాళ ఉన్నాం ఇప్పుడు అబ్దుల్పురం మెట్టు ఎక్కుతుంటాం, ఒకటేసారి దండమంటే ఎక్కుతున్నామంటే ఎక్కి అవతల పడితే అయిపోద్ది. ఆడికి పోయినాక ఆగి మళ్ళీ వెనకకి వచ్చి మళ్ళీ గేర్ పెట్టి మళ్ళీ మొదలు పోవాలంటే అయిద్దా పని? అంటే ఎన్నిసార్లు లీక్ చేయలేదు. మరి గంత పెద్ద కంప్యూటర్లో లాగలే ఓపెన్ చేసి ఈ పేపర్ లీక్ చేస్తుంది. ఈ లోట పీసులేదు గింత పత్రం అంటే లీక్ అయితే ఎవడు లీక్ చేసిండు నా పేపర్ని? ఇంత పెద్ద పరీక్ష పత్రాన్ని, ఈ గ్రూప్ 1 పరీక్ష పత్రాన్ని ఎవడు లీక్ చేసి? ఎవడు లీక్ చేస్తాడు? మీ ఇంటిలో లీక్ చేస్తారు. మీ అన్న కాబట్టి నువ్వు కాబట్టి మీ అన్న, లేకపోతే నీ పార్టీలో ఉన్నోడో లీక్ చేస్తాడు. మనకి ఏమైనా బాధ? సరే లీక్ అయింది. లీక్ అయితే ఎవరికి వచ్చిన లుక్సాన్ ఉందల్లా? ఈ వారం 10 రోజుల నుంచి ఒక్కటే పని జరిగింది. నా పేపర్ లీక్ అయిందో, నా పేపర్ లీక్ అయిందో. నీ పేపర్ నాశనం అయిపోయి ఏం పాడైందమ్మా నీ పేపర్లా? ఏమి లేదు. ఆస్తులల్లా నీ ఆస్తి నీకు ఇస్తా బిడ్డ, అన్న పక్కపోయిన సీటేస్తా బిడ్డ, నీకెందుకు వచ్చిన బాధ బిడ్డ, నువ్వు నా ఇజ్జత్ తీయక బిడ్డ. నేను ఎసమంటున్నాయంటే ఎమ్మడే పొద్దుగాల లేవంగానే అంటనే ఉంటుంది. మా అయ్య 40-50 ఏళ్ళ నుంచి తెలంగాణను అక్కడ ఉరుకుతుంటే పగ్గాలు బట్టి గుంజుకొచ్చి తెలంగాణ జాగాలు ఆపిండు. మా అయ్య ఇంత ప్రాణ త్యాగాలకు తెగించి కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణలో నేను కేసీఆర్ బిడ్డని, కేసీఆర్ రక్తాన్ని, కేసీఆర్ నోటకెళ్ళి ఊసిపడ్డా. నేను పార్టీ మారడమా? అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోవడమా? ఆ కాంగ్రెస్ పార్టీ అంత అవినీతి పైన పార్టీ లేదు, లంగ లేదు, దొంగ లేదని మళ్ళీ గుండాలు వేసి సపోర్ట్ చేయకుండా ఇదే పార్టీలో ఉండవా? నువ్వు ఉంటావు కదా. అంటే నీ బాధ అంతా ఏంది? నీ పార్టీలో నీకు సరైన న్యాయం జరుగుతలేదని నీ ఆలోచన. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకుంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి పాడైపోను ఇవన్నీ అడుకున్నా కానీ మాటలు చెప్పారా నేను బయటపడేది. అప్పటి వరకల్లా ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తా. అంత మంచిగా పిట్టకథలు అన్నీ రాసుకుంటూ కూర్చున్నట్టుండు. అప్పటి వరకల్లా కొన్ని హామీలు ఇస్తాడు. హామీలు ఇచ్చి కొన్ని 2-3 బుర్రకథలు చెప్తాడు. జనాలంతా ఆడ ఈడ కొంతమంది నమ్ముతారు. మళ్ళీ అధికారం వస్తుందేమో. వచ్చినప్పుడు చూసుకుంటే ఈ రేవంత్ రెడ్డి సంగతి ఏంది, నరేంద్ర మోడీ సంగతి ఏంది, బండి సంజయ్ సంగతి ఏంది, ఇంకా చాలా మంది సంగతి వీళ్ళందరి సంగతి చూపిస్తాను నేనని ఆయన అనుకుంటుండేమో. కానీ ఈమెకు ఆశకాలం లేదు, పాడైపోను. ఈమెకు ఇప్పుడే కావాలన్నట. ఇప్పుడే నాకు పార్టీలో నాకు సరైన న్యాయం చేయాలి, సరైన నాకు పదవి ఇవ్వాలంటే యాడికెళ్ళి తెచ్చేవన్న ఓ పని చేయి. నీ అమ్మ ఈ పదవులు పాడైపోయి ఇప్పుడు ఏ పదవి లేవు. కానీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే నేనన్నా సర్పంచ్గా పోటీ చేయి. నిమ్మలంగా జంజాడు పోద్ది. ఏదైనా ఊర్లో చూసుకొని మంచి పట్టున్న ఊర్లో చూసుకొని సర్పంచ్గా పోటీ చేయి. మళ్ళీ పార్టీ బలంగా ఉన్న కాడ చేయి, మళ్ళీ బలం లేని కాడ చేసి పాడేయి. మళ్ళీ సర్పంచ్ కూడా ఓడిపోద్ది, చదిపోద్ది. వాక్క మేనత్తవు సర్పంచ్ పదవికి ఒక సీట్లు ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి గా పని చేయి. ఇప్పుడు ఏడవున్నాయమ్మా నీ సీట్లు పాడైపోయి ఒకటే పని చేయలేము ముసలోళ్ళేమడి. ఏదో రామకృష్ణ అనుకుంటా ఆయన ఏదో పుస్తకాలు చదువుకుంటానో లేకపోతే పానం బాగాలేనప్పుడు 2 పెగులు వేసుకుంటాం బుక్కడి తినుకుంటా ఆయన ఫామ్ హౌస్లో కాలక్షేపం చేస్తుంటే ఒక్కడే పని తగిలిరు. ముసలోని ఎంతసేపటికి సంపదామనే చూస్తున్నారు తప్పితే మీరు ఇండైరెక్ట్గా కేసీఆర్ ఎప్పుడు కథం అవుతాడా, ఎప్పుడు ఈ ఆస్తి మీద వాడతానా లేకపోతే ఎప్పుడు ఈ రాష్ట్రం మీద వాడతానా అని తండ్రి అట్టినప్పుడు కొడుకు అట్టినే ఉన్నాడు. ఇక అల్లుని ముచ్చర అయితే పత్తకలేదు. అల్లుని పాపం వాళ్ళు నాగం చేసిరు. ఎంతసేపటికి నాలుడు బంగారం అన్నారు. కానీ ఆ బంగారం ఇత్తడైందా, ఇత్తడి కాస్త ఇనుప సామాన్ అయిందో, ఇనుప సామాన్ కాస్త తుక్కుబయట ఇనుప సామాన్ అయిందో మనకు తెలియదు. కానీ హరీష్ రావుని పక్కకు పెట్టి మొత్తం పార్టీ వీళ్ళిద్దరిదే అని అంటే ఈ పేపర్లు బీపర్లు అన్నీ కొట్టేస్తుంది. అన్నీ ఏదని లేదు, ఎవ్వరు కలవలేదే. ఎప్పుడో తోల కలిస్తే హాయాన్ని నమస్తే చేసిన, అది కూడా ఆయన చేస్తేనే నేను చేసిన, లేకపోతే నేను చేస్తాను, నేను ఉద్యమకారుని బిడ్డని, నేను అవతలకు చేయెత్తి నమస్తే పెడతానా అని కూడా అంటది. ప్రజలారా నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంటే కామెంట్ రూపకంగా రాయి ఉంటా మరి.